హలో భయ్యా! ఆ! భయ్యానా? ఎవరు భయ్యా? ఎవరికి భయ్యా? నువ్వే భయ్యా! నాకు కొరియర్ ఎంత వరకొచ్చింది భయ్యా? ముందా భయ్యా అనడం ఆపేసేయి. వినడానికి చాలా దరిద్రంగా ఉంది. ఓకే అండి. నాకు కొరియర్ ఎంత వరకొచ్చింది? ఎప్పుడు డెలివరీ చేస్తున్నారు? నేను మీ డెలివరీ బాయ్‌ని కాదండి. ఫోను చేసే ముందు ఒకసారి నంబర్ చెక్ జేసుకోండి. ఓహ్! సారీ. కస్టమర్ కేర్ వాళ్ళు నాకు ఇదే నంబర్ ఇచ్చారు. మేబీ ఎక్కడో మిస్టేక్ అయినట్లుంది. పర్లేదులెండి. మీరు రాంగ్ నంబర్‌కి చేసినా కరెక్ట్ పర్సన్‌కే కనెక్ట్ అయింది. వాయిస్ స్వీట్‌గా ఉంది. మేబీ స్వీట్ తిని ఉండొచ్చు. ఏం చేద్దాం? బోర్ కొడుతుంది. ఆ అమ్మాయికి మెసేజ్ చేద్దామా? సరే చేస్తే పోలా? హలో అమ్మాయి. హూ ఈస్ దిస్? నేను మీ డెలివరీ బాయ్‌ని. అదే రాంగ్ నంబర్. మొన్న కాల్ చేసావు గదా! ఓహ్! మీరా? ఏంటి నేను మీకు బాగా క్లోజ్ అయినట్టు అమ్మాయి అని అంటున్నారు? ఏ నువ్వు మాత్రం నన్ను భయ్యా అనలేదా? నేను జస్ట్ అమ్మాయే కదా అన్నా. అయినా కూడా అలా తెలియని వాళ్ళని అలా పిలవకూడదు. సరేలే. ఓకే. ఎందుకు మెసేజ్ చేశారు? అంటే నీ పర్మిషన్ లేకుండా కాల్ చేస్తే బాగోదు కదా అని మెసేజ్ చేశా. ఆహా! అందుకని పర్మిషన్ లేకుండా మెసేజ్ చేస్తారా? మీకు మెసేజ్ చేయాలా అని పర్మిషన్ తీసుకోవడానికైనా మెసేజ్ చేయాలి కదండీ! ఆహా! అబ్బా! బానే ఎక్స్‌ట్రాలు. ఏదో అలా. సర్లే నేను చాలా టైర్డ్ అయినా. వెళ్ళి తినాలి. బాయ్. బా తినండి. నేను వెయిట్ చేస్తా. హలో అమ్మాయి. నీకు వేరే పని లేదా? డోంట్ టెక్స్ట్ మీ. ఓకే. నీకు టెక్స్ట్ చేయడమే నా పని. ఎందుకని నాతో మాట్లాడాలి నువ్వు? ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కాబట్టి. ఫ్రెండ్సా? ఎవడు చెప్పాడు మనం ఫ్రెండ్స్ అని? నేనే అనుకున్నా ఫ్రెండ్స్ అని. మనం 2 డేస్ నుంచి మాట్లాడుతున్నాం గదా! సారీ. నేను స్ట్రేంజర్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయను. ఫ్రెండ్స్ అవ్వకముందు అందరూ స్ట్రేంజర్సే గదా! హా! అయితే? వాళ్ళు మాట్లాడుకుంటేనే గదా ఫ్రెండ్స్ అయ్యేది. అది వేరు, ఇది వేరు. స్ట్రేంజర్ స్ట్రేంజరే, ఫ్రెండ్స్ ఫ్రెండ్సే. అదే అండి నేననేది. స్ట్రేంజర్సే ఫ్రెండ్స్ అయితారని. అసలు స్ట్రేంజర్ ఫ్రెండ్ ఎలా అవుతాడు? నీ పిచ్చి గాని. చెప్తా. నీకు ఆఫీస్‌లో ఫ్రెండ్స్ ఉన్నారా? హా! చాలా. నువ్వు ఆఫీస్‌లో జాయిన్ అవ్వకముందు వాళ్ళు నీకు ముందే తెలుసా? నేను జాయిన్ అవ్వకముందు వాళ్ళు నాకెలా తెలుస్తారు? ఆఫ్టర్ జాయినింగ్ తెలిసారు. అప్పుడు ఫ్రెండ్స్ అయ్యాము. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు ఆఫీస్‌లో జాయిన్ అవ్వకముందు వాళ్ళు కూడా నీకు స్ట్రేంజర్సే కదా! సో మీరు మాట్లాడాకే కదా ఫ్రెండ్స్ అయ్యారు. హా! అవును. సో మనం కూడా అంతే. మీ వాళ్ళని నువ్వు ఆఫీస్‌లో కలిసావు. మనం ఫోన్‌లో కలిసాము. అంతే. ఏమో నువ్వు నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తున్నావు. కన్‌ఫ్యూజ్ అవ్వడానికి నువ్వేమన్నా చిన్న పిల్లవా? ఆడపిల్లవి. హా! అవును. గుడ్ మార్నింగ్. అవును. అడగడం మర్చిపోయా. ఇంతకీ నీ పేరేంటి? హా! ఇంకా? పేరు చాలా? ఇంకా అడ్రెస్ ఏవైనా కావాలా? కుదిరితే 2 కావాలి. ప్రెజెంట్ అయితే పేరు చాలు. నో. నా పర్సనల్ డీటెయిల్స్ ఏమీ అడగకు. ఇలా మాట్లాడుతున్నాం కదా! బావుంది కదా! ఓకే. ఊరు పేరు తెలియకుండా చాటింగ్. సరే కానీ హా! నీ పేరు కూడా నాకు చెప్పు.
అండ్ నా హాబీస్, నేనెక్కడుంటాను ఇవన్నీ ఏమీ అడగకు. ఇదంతా బోరింగ్. ఏమైనా కొత్తగా అడుగు. కొత్తగానా? ఓకే. వాట్ యూ హేట్? నీకు ఇష్టం లేనిది ఏంటి? నేను నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు నచ్చదు. అండ్ నా మీద కుళ్ళు జోకులు వేసినా నాకు నచ్చదు. ఎందుకు మీ అమ్మాయిలకి నిద్ర అంటే అంత ఇష్టం? ఎందుకంటే నా డ్రీమ్ బాయ్ని కలవడానికి. ఏంటి డ్రీమ్స్లోనా? యా, బయట అబ్బాయిలు మనకు సెట్ కాదు. సో అట్లీస్ట్ నా డ్రీమ్లో అయినా నాకు నచ్చినట్టు నేను సెలెక్ట్ చేసుకుంటాను. నా ఫ్యాంటసీస్ అన్నీ తీర్చుకుంటా. ఫ్యాంటసీసా? ఇంట్రెస్టింగ్. ఏంటో మరి తెలుసుకోవచ్చా? షూర్, వై నాట్. నేను అందరిలాంటి అమ్మాయిలా కాదు. నేను నా రిక్వైర్మెంట్స్ వేరు. లేట్ ఎందుకు కానీ? నాకు వచ్చేవాడు నన్నే చూడాలి, నన్నే పట్టించుకోవాలి, 24 hours నా గురించి ఆలోచించాలి. ఇలాంటి గుడ్ బై నాకొద్దు. మరి తను అందరితో ఫ్లర్ట్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు ఉండాలి, అమ్మాయిలందరూ వాడి గురించి పడి చచ్చిపోవాలి, కానీ వాడు మాత్రం నా గురించి పడి చచ్చిపోవాలి. వామ్మో. అండ్ నేను వాడి నుంచి గిఫ్ట్స్, సర్ప్రైజ్లు ఎక్స్పెక్ట్ చేయను. నేనే వాడికి సర్ప్రైజ్ చేయాలి, నేనే గిఫ్ట్స్ ఇవ్వాలి. వాడు ఏం కోరుకున్నా నెక్స్ట్ మినిట్ వాడి కాళ్ళ ముందు పెట్టాలి. వాడెవడో కానీ చాలా లక్కీ ఫెల్లో. ఇంకా చాలా ఉన్నాయిలే. ఓవరాల్గా నన్ను భరించే బ్యాడ్ బాయ్ కావాలి. భరించడమా? ఇలాంటి అమ్మాయి దొరికితే గుడి కట్టేస్తాడండి. కూడా నన్ను భరిస్తే చాలులే. ఎక్కడున్నాడో ఆ లక్కీ ఫెల్లో? నా డ్రీమ్స్లో ఉన్నాడు. అవునా? మీ డ్రీమ్ బాయ్ని ఎప్పుడు మీట్ అవుతున్నారు? ముందు అలాంటి వాడు ఉండాలి కదా. ఎలా ఉండాలి? ఐ మీన్ క్వాలిటీస్ ఫర్ యువర్ డ్రీమ్ బాయ్. 6 feet హైట్, మంచి బాడీ, గుడ్ లుకింగ్, ఇవన్నీ నాకు వద్దు. జస్ట్ నన్ను అర్థం చేసుకుంటూ నాకు రెస్పెక్ట్ ఇస్తే చాలు. మెజారిటీ ఆఫ్ గర్ల్స్ మంచి హ్యాండ్సమ్ అబ్బాయి కావాలని కోరుకుంటారు కదా, మన్మధుడిలా ఉండాలని. నాకు మన్మధుడి కన్నా మనసులో ఒకరిని మాత్రమే ఊహించుకునే మ్యాన్ కావాలి, జెంటిల్ మ్యాన్ కావాలి. అట్లాంటి వాడే మీకు దొరకాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అవును, ఇంకా ఎన్ని డేస్ ఇలా టెక్స్ట్ చేయడం, కాల్ చేయొచ్చు కదా? కాలా? సరే చూద్దాం ఎప్పుడైనా. ఇప్పుడు చేయనా? ఎప్పుడైనా అన్నాను, ఇప్పుడు కాదు. అదే ఎప్పుడు? సరే రేపు 4 o'clockకి చెయ్యి. బాయ్. 3:55కి చేస్తే నీకేమైనా ప్రాబ్లమా? బాయ్. హలో, చెప్పు. ఎందుకు కాల్ చేయమన్నావు? చాటింగ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ కాలే కదా? కాల్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటో? ఇంకా ఏం అనుకోలేదు. నువ్వేమన్నా అనుకుంటే చెప్పు. నేనేమనుకోలేదు, అనుకోను కూడా. నాకు తెలుసులే, మీరు కూడా అన్నీ అనుకుంటారు కానీ బయటపడరు అంతే. చా, ఎవరు చెప్పారు? అయినా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా నీకు. ఎక్స్పీరియన్స్ లేదు, తొక్క లేదు, ఫ్యాక్ట్ అది. సరేలే, నెక్స్ట్ స్టేజ్ ఏంటో చెప్పు. గో విత్ ద ఫ్లో అంతే. చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడేవిలా? నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా? ముందు నువ్వు చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తా అది నిజమా అబద్ధమా అని. ఇప్పటివరకు నీతోనే ఇలా మాట్లాడింది. అయితే అది ఖచ్చితంగా అబద్ధమే. అవును, అది అబద్ధమే ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచే అది నిజం చేద్దాం అనుకుంటున్నా. అంటే? అంటే అంటే అంతే.
అసలు నువ్వు ఎలా ఉంటావు? నీ హైట్ ఎంత? నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అనుపమ. అయితే అలానే ఉంటా. ఒకవేళ నా ఫేవరెట్ కీర్తి సురేష్ అయితే? అయితే కీర్తిలా ఉంటా. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే టైం వచ్చిందనుకుంటా. ఏంటది? మీట్. మీటా? దానికి ఇంకా టైం ఉందిలే. మీట్. నేనంత ఈజీగా మీట్ అవ్వనుగా. సరే, ఒక గేమ్ ఆడదాం. గేమ్లో ఎవరు విన్ అయితే వాళ్ళు చెప్పింది వినాలి, ఓకేనా? ఏంటా గేమ్? నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్ నేను గెస్ చేస్తా. అది కరెక్ట్ అయితే మనం మీట్ అవుదాం, ఓకేనా? నువ్వు సరిగ్గా చెప్పినప్పుడు కదా. సరే చెయ్యి. ఈరోజు సండే కాబట్టి మేబీ బ్లూ. నో, రాంగ్ ఆన్సర్. సో మీట్ క్యాన్సిల్. మేబీ నువ్వు అబద్ధం చెప్పుండొచ్చు కదా, మనం కలవకూడదని. ఇన్ని డేస్ ట్రావెల్ చేసాం, ఆ మాత్రం నమ్మకం లేదా? సరే, నువ్వు ఇప్పుడు గెస్ చేయి. మేబీ బ్లాక్. అబ్బా, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఏమో, మేబీ నువ్వు అబద్ధం చెప్పుండొచ్చు కదా మనం కలవాలని. ఎన్ని డేస్ ట్రావెల్ చేసాము, ఆ మాత్రం నమ్మకం లేదా? ఎలాగో నువ్వు విన్నాయావు కదా, సో విల్ ప్లాన్ వన్ డే. ఏమంటావు? ఓకే, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటది? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీట్. తర్వాత నో కాల్స్, నో మీట్స్, నో టెక్స్ట్. నువ్వెవరో నేనెవరో. అదేంటి అలా అంటున్నావు? బాగానే ఉన్నాం కదా ఇప్పుడు. బాగానే ఉంది, ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్. ఓకే అంటే చెప్పు, కలుద్దాం. లేదంటే విల్ ఎండ్ దిస్ హియర్. ఓకే ఓకే, విల్ మీట్. ఓకే దెన్, నెక్స్ట్ సండే. ఓకే. ఓకే, బాయ్. బాయ్. ఏమైందిరా? మాట్లాడు. ఫోన్లో బాగానే మాట్లాడావు కదా, ఇప్పుడేమైంది? మాట్లాడు. ఏంటి వీడు నేను మాట్లాడే వరకు మాట్లాడ్డా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కీర్తిలా ఉన్నావా లేదా అనుపమలా ఉన్నావా అని చూస్తున్నా. మరి ఎలా ఉన్నాను? వాళ్ళిద్దరికంటే బాగున్నావు. రాగానే స్టార్ట్ చేసావా? అస్సలు అనుకోలేదు మనం ఇలా మీట్ అవుతామని. నేను అనుకున్నాలే. అవునా? ఎలా? అదే, ఈరోజు ఫైనల్గా మీట్ అయ్యి ఎండ్ చేద్దామని. ఓ, గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు ఈరోజు ఎండ్ చేద్దామని. ప్రతిదానికి ఒక ఎండ్ కార్డ్ అనేది ఉండాలి కదా. ఎందుకలా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్. ఇలా యాక్సిడెంటల్ ఫ్రెండ్షిప్ మీద నాకంత నమ్మకం లేదు. యాక్సిడెంటల్ అని ఎందుకు అనుకుంటావు? మేబీ ఇట్స్ పార్ట్ ఆఫ్ డెస్టినీ. ఓ, ఇఫ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ డెస్టినీ మనం తప్పకుండా మళ్ళీ కలుస్తాంలే. కానీ నాకు డెస్టినీ మీద కూడా నమ్మకం లేదు. ఇంకా దేని మీద నమ్మకం ఉందే నీకు?
ఈ డెస్టినీ ఇదంతా నమ్మేదాన్ని కాదు ఒకప్పుడు. మరిప్పుడు అసలు నేను ఎవరితో మాట్లాడను, కొత్త వాళ్ళతో అస్సలు మాట్లాడను. అలాంటిది నీతో మాట్లాడుతున్నానంటే మేబీ. అమ్మయ్యా, ఫైనల్లీ ఒక పాజిటివ్ రియాక్షన్ ఇచ్చావు. సో మనం మళ్ళీ కలుస్తామా? తెలీదు, గో విత్ ద ఫ్లో. మరి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఇంకా ఏమనుకోలేదు, నువ్వేమైనా అనుకుంటే చెప్పు. అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? డెస్టినీ అన్నావు కదా, చూద్దాం.